జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. మీరు చేసేదానికంటే ఎంతో ఎక్కువైన వారు. అందుకని మీరు జనరేటర్ లేదా CEO అయినా పర్వాలేదు అంటే పర్వాలేదు అంతే. మనం ఏం చేస్తామన్నది కాదు, అసలైన విషయం ఒకటే. అదేమిటంటే నేను దేవుడు చేయమన్నది చేస్తున్నానా. చూడండి, ఈనాటి సందేశం పేరు విడుదల అవ్వడం. మీరు ఎవరి జీవితాన్ని జీవిస్తున్నారని చెప్తూ మొదలు పెట్టాలనుంది. వీటిలో కొన్ని విషయాలను నేను స్లోగా చెప్తాను. అవి మీ ప్రక్క నుంచి వెళ్ళిపోయేంత ఫాస్ట్గా చెప్పాలి అనుకోను. వాటిని గురించి ఆలోచించే ఛాన్స్ లేకుండా మీరు ఎవరి జీవితాన్ని జీవిస్తున్నారు, దేవుడు నిజంగా మీరు జీవించాలనుకునే జీవితాన్ని జీవిస్తున్నారా చూడండి. దేవుడు మనం చేయాలన్నది చేస్తున్నప్పుడు జీవితాన్ని ఆనందిస్తామని నమ్ముతాను. మనం దుఃఖంలో ఉండడానికి దేవుడు పిలుపునివ్వడు. దుఃఖకరమైన పాపిగా ఉండడం ఒక విషయం, దుఃఖకరమైన పవిత్రుల్లా ఉండడం మరొకటి. చెప్పాలంటే చాలా చాలా మంది అసంతోషకరమైన క్రైస్తవులు ఉన్నారు. దానిలోనూ భాగం మన జీవితంలో పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడానికి ఇష్టం లేకపోవడం. ఎందుకంటే అందరి చేత ఎంతగా అంగీకరించబడాలంటామంటే మనం మన నుంచి ఏం ఆశించబడుతుందో అది చేయాలని దానిలో పడిపోతాం. దేవుడు చేయమన్నాడని ఫీల్ అయింది చేయడానికి బదులుగా. చెప్తున్నాను, మీరు కానీ ఈ వారాంతంలో ఇలా అనడానికి ఆ విశ్వాసపు అడుగు వేస్తే, ఓకే దేవా, నిన్ను అనుసరించుతాను, పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడానికి కమిట్ అవుతాను. నేను చెప్పగలను, దేవుడు మీరు చాలా కాలంగా ఉన్న పెట్టెలోంచి మిమ్మల్ని బయటకు తీస్తాడు అని. చెప్పింది విన్నారా? చూడండి, అందరికీ అది నచ్చదనుకోండి. మార్పులు చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు అందరికీ అది నచ్చదు. కనుక చూడండి, మీరు మీకు నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారేమో, మీకు గొప్ప జీవితం ఉందేమో, ఏది మారకూడదు అనుకుంటున్నారేమో. అయితే ఇక్కడున్న అందరి కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నాను. కొంచెం మెరుగ్గా ఎవరికి అవ్వాలని ఉంది చెప్పండి. నేను చెప్పినట్లుగా మీరు మారడానికి ఇష్టం చూపుకుంటే మీ జీవితం మారదు. జీవితం మారదు మీరు మారడానికి ఇష్టపడుకుంటే. ఒత్తిడి బయట లోకంలోనే కాదు, చర్చిలోనూ ఉంది. మీరు ఎలా ఉండాలని ప్రజలు అనుకుంటున్నారన్న దానిలోనూ. ప్రతివారం మీ మీద ఒత్తిడి ఉంటుందేమో. ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాలని అయితే నిజంగా మీరు అక్కడ ఉండాలనుకోరు. మీరు ఒక కమిటీలో ఉండాలని ఒత్తిడి ఉందేమో, అయితే మీకు ఉండాలని అనిపించదు. పరిశుద్ధాత్మను అనుసరించాలంటే మీరు ఇలా బాగా అంటూ నేర్చుకోవాలి. లేదు, దేవుడు నన్ను అది చేయమన్నాడని నమ్మడం లేదు. మళ్ళీ చెప్తాను, పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించాలనుకుంటే దాన్ని నేను మళ్ళీ వారాంతంలో చెప్తా. ఎందుకంటే తెలుసా, మనం సరికొత్త జీవిత విధానాన్ని పొందాలని యేసు మరణించాడు. అది ఇకపై నియమం క్రింద కాదు, నియమాలు నిబంధనల క్రిందనో కాదు. పాత నిబంధన నియమమే కాదు, కానీ ప్రతి ఒక్కరూ మన జీవితం కోసం పెట్టే నియమాలు నిబంధనలు కూడా. ప్రజలకు ఎక్కువ ఆశలు ఉంటాయి. సమస్య ఏమిటంటే మీరు ఒక్కరే వ్యక్తి, మిగతా అందరూ మీ నుంచి ఏదో ఆశిస్తారు. ఏదో ఒకలా ఆ క్రమంలో మీరు తప్పిపోయి మీరు చేయాలనుకున్నది కూడా కనుమరుగైపోతుంది. దేవుడు నిజంగా ఏం చేయమంటున్నాడు? ఏం చేయాలని ఉంది నాకు? నా జీవితం అంటే నాకు ఇష్టమేనా? ఎంతమంది తమ జీవితాలను ద్వేషిస్తారో తెలుసా? వాళ్ళు దాంతోనే ఉండి సహిస్తారు. పరమునకు వెళ్ళే వరకు ఈడ్చుకుని వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. చూడండి, పరమ అనేది వీటన్నిటికంటే ఎంతో మంచిది, అది నిశ్చయం. అయితే మనం ప్రయాణాన్ని ఆనందించాలి. ఎంతమంది మనం ప్రయాణాన్ని ఆనందించాలి అని అనుకుంటారు? అందుకని ఆశ్చర్యం వేస్తుంది, ఇక్కడ ఎవరైనా పూర్తిగా మిమ్మల్ని మీరు పోగొట్టుకున్నవారు ఉన్నారనుకుంటే.
చూసారా, చాలా చేతులే లేచాయి. మీకు బహుశా ముందుగా చేయవలసింది ఒంటరిగా కొంత సమయాన్ని గడపాలేమో. ఈ వారాంతంలో గడిపి మీ మనస్సుతో తిరిగి మీరు మాట్లాడుకోండి. ఏమిటి దేవా, నువ్వు నన్నేం చేయమంటావు అని. చూడండి, దేవుడు అదే చేయమంటున్నాడని నమ్ముతాను. చేయడానికి ఒక కోరికనిస్తాడు. మీ హృదయేచ్ఛలేమిటో ఆగి తెలుసుకోవాల్సిన అవసరం ఉందేమో. నిజంగా మీరు కోరుకునేది ఏమిటి? మీరెవరి జీవితాన్ని జీవిస్తున్నారు? నిజంగా దేనికోసం జీవించాలో ఆ జీవితాన్ని జీవిస్తున్నారా, లేక మరెవరో మీకోసం రూపొందించినదా? ఇప్పుడు ఒకవేళ మీరు ఇతరుల కంటే వేరుగా జీవించాల్సి ఉందనుకుంటే ఏమిటంట? ఒక తోటని వేసే టమాటాలను పంచడానికి ట్రై చేశా. మేము ఆ పంటను కోసి డబ్బాలో పెడదాము అనుకునేప్పటికి ముందు రాత్రే నల్ల మిడతల దండు వచ్చి పెద్ద పెద్ద చిల్లులు చేశాయి. పక్కింటి ఆవిడకు ఫోన్ చేసి చెప్పా, మా టమాటాలు పాడైపోయాయి, కోయిలేము, మిడతలు వచ్చి తినేసాయి. ఆమె బయటికి వెళ్ళంది, మావి బాగున్నాయే. దేవుని మీద కొంచెం అలిగాను. ఎలా అంటే, నేను విశ్వాసం కల స్త్రీని, టమాటాల కోసం ప్రార్థిస్తున్నాను. అయితే మిడతలు నావే ఎందుకు తిన్నాయి? ఆమె వాటిని వదిలేసి ఆయన అన్నాడు, నిన్ను టమాటాలు పెంచమని లేదే. నా టమాటాలు కాపాడాల్సిన పని లేదు దేవునికి, ఎందుకంటే ఆయన నాకు పిలుపునిచ్చే చేయమంది అది కాదు. అందుకని నేను నా జీవితం మీద దేవుని పిలుపు ఇది అని నమ్మి అనుసరించడానికి అడుగు బయట పెట్టినప్పుడు ఈ స్థితిలో నేను చెప్పగలిగేదంతా అదేనని నేను నమ్మాను. అయితే నిజంగా నమ్మిన దానిలో ఎలాంటి అర్థము కూడా లేదు. చూసారా, అవకాశం ఉంది. హాస్యాస్పదంగా కనిపించేది ఏదో చేయమని దేవుడు పిలుపునివ్వడానికి. అంటే నేను అది చేయలేను. మీకు విషయం చెప్తాను. దేవుడు మీ మనసులో ఉంచిందేదో మీరు చేయగలిగినది అయితే అప్పుడు అది దేవుడు అయి ఉండడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడాల్సి ఉండే అవసరం ఉన్నది ఏదైనా ఇస్తాడు. అలాగే చూడండి, కొంచెంగా మంచి భయం ఉండేలా. దేవా, నువ్వు గాని కనిపించుకుంటే పెద్ద సమస్యలో పడతాను. ఆమేన్. మన నమ్మకాన్ని ఆయనలో ఉంచాలంటాడు, మనలో కాదు. అవును, మనలో కాదు. మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, మీ చిన్న గ్రూప్ కంటే పూర్తిగా వేరుగా ఉండడం మీకు ఇష్టమేనా? ఎందుకంటే తెలుసేమిటో, మీరు అంటిపెట్టుకుని ఉండే ఆ చిన్న గ్రూప్ నిజమైన మిమ్మల్ని కానీ అంగీకరించుకుంటే దేవుడు మిమ్మల్ని అంగీకరించే కొత్త గ్రూప్ని ఇస్తాడు. ఆమేన్. మీ జీవితాన్ని జీవించే సమయం ఇది. అంతేకాని ప్రజలు మీరెలా ఉండాలనుకుంటారో అలా వాళ్ళని ప్రీతిపరచడానికి ట్రై చేసేదాన్ని కాదు. ప్రజల కోసం మనం ఏమి చేయమని కాదు, ప్రజలను సంతోషపరిచేవేమి. నేను చేసే ప్రతిదీ నేను చేయాలనుకున్నదే కావాలని అనడం లేదు. మిగతా వారు ఏమనుకున్నా నాకు అనవసరం. మీ జీవితపు పెద్ద విషయాలను గురించి ఏం చేస్తున్నారని. ఎంతమందికి మీ జాబ్ అంటే అసహ్యం? కమాన్, ఆల్ రైట్. ఈ విషయంలో కొంతమంది నిజంగా తమ సీట్లోంచి లేచారు. ఒక ప్రశ్న అడుగుతాను, ఎంత సిల్లీగా ఉంటుంది ఈరోజు ఒక చోటకు పని చేయడానికి వెళ్ళి అసహించుకునేది. ఆ చోట పని చేయడం అంటే మీరు అనవచ్చు, బ్రతకాలి కదా, నేను అంగీకరిస్తాను. అయితే ఏమిటో తెలుసా, మీరు అసహించుకునే పనిలో మీ బ్రతుకుని బ్రతుకుతుంటే నిజంగా మీకు నచ్చని దాన్ని వెతకడం గురించి ఏమంటారు? మీకో విషయం చెప్పనా, మీలో కొంతమందికి మార్పు కావాలి. కొంత మార్పు కావాలంతే. మీకు వేరుగా ఏమీ జరగదు. మీరుగా వేరేంది ఏమీ చేయడానికి ఇష్టపడకుంటే. మీరు రైటేనా అని ఎన్నడూ తెలుసుకోలేరు తప్పు చేయడానికి ఇష్టపడకుంటే. ఓటమి అనే ఈ పూర్తి భయము ప్రజలు ఏమనుకుంటారో అన్నది ప్రజలు వాళ్ళ లక్ష్యాలను చేరుకోకుండా కుంటిగా చేసేస్తుంది. అది చేసేది భయంకరం.
విషయం ఏమిటంటే క్రీస్తులో మీరెవరో తెలిస్తే దేవుడెంతగా ప్రేమిస్తున్నాడన్నది. అప్పుడు అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఎందుకంటే మీరు చేసేదానికంటే ఎక్కువ అని గుర్తిస్తారు. కనుక మీరు కానీ ఏదైనా దేవుడే దాన్ని చేయడానికి నడిపిస్తున్నాడని నమ్మినందున అది పని చేయకపోతే ప్రజలు ఇలా అనడానికి ఎందుకంత కష్టం అవుతుంది? ఏమన్నా తెలుసా, అది దేవుడు అనుకున్నాను కానీ కాదు, పని చేయలేదు, అయితే మళ్ళీ ఇంకేదైనా ట్రై చేస్తానని. మీరింకా గతంలోని ఓటమి వద్దనే ఉండిపోయారేమో. కమాన్. లేదా ఎవరో బాగా గాయపరిచారు, ఇప్పటికే ఆ బాధలోనే కూరుకుపోయి ఉన్నారు. మీకోసం అద్భుతమైన జీవితం వెయిట్ చేస్తుంటే మీరింకా గతంలోని 5-10 ఏళ్ల క్రితం వారు చేసిన దాన్ని అసహిస్తూ కూర్చుని ఉన్నారు. ఒకటి చెప్పనా, మీరు పరిశుద్ధాత్మపు నాయకత్వాన్ని గాని అనుసరించడం మొదలు పెడితే, లేదా పరిశుద్ధాత్మ నడిపింపని నమ్మిన దాన్ని కొన్నిసార్లు మీరు మృతంగా కొట్టినా పూర్ణంగా రైట్ అవుతారు, కొన్నిసార్లు తప్పు అవుతారు. దేవుని నుంచి ఎలా వినాలన్నది తెలుసుకోవాలో చెప్తాను. తప్పులు చేసే తప్పుల్ని చేయడంతోనే. సమయం రాకముందే టీవీకి రావాలని ట్రై చేశాను. కొన్నిసార్లు మీ మనసులో ఏదో ఉంటుంది, అది సరైందే అవుతుంది, అయితే ఈ తప్పు సమయాలు ఉంటాయి. ఆమేన్. మీరు మీ జీవితాన్ని ఆనందించి నింపుదలతో ఉండి జీవితం చివరకు వచ్చి ఇలా అనేలా ఫీల్ అవుతారా? నా ప్రయాణం బాగుంది, దేవుడు నన్ను చేయమన్నది చేశానని నమ్ముతున్నాను అని. లేదా అందరూ మీరు చేస్తున్నది నచ్చినందున మిమ్మల్ని అభినందించాలనుకుంటారా? కమాన్. మీలో కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నమ్మకం గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే నమ్మకంగా లేనంత వరకు సాహసపు జీవితం ఉండదు. మనకు తెలుసు నమ్మకాన్ని అడ్డుకునే ఒకే ఒకటి భయము అని. కనుక కొన్నేళ్ల క్రితం ఒక బుక్ని వ్రాసాను, పేరు లివింగ్ కరేజియస్లీ. దాన్ని డూ ఇట్ అఫ్రైడ్ అంటాను. అది భయానికి ఒక లెటర్ వ్రాయడంతో మొదలవుతుంది, చదువుతాను. ప్రియమైన భయమా, నిన్ను ప్రియమైన అని మన దీర్ఘకాలపు సాన్నిహిత్యం వలన పిలుస్తాను. అయితే ఏ విధంగా అయినా నువ్వు నాకు ప్రియమైన దానివని మాత్రం కాదు. అసలైతే ఆరంభం నుంచి ముగింపు వరకు నాపై దుఃఖపు ప్రభావాన్ని చూపావు. అబద్ధాలు చెప్పావు, నేను చేయాలనుకున్న వాటిని చేయనివ్వలేదు, చేయవలసిన వాటిని. చెప్పాలంటే నువ్వు దుఃఖకరమైన నీచపు తోడు. నీతో నేను ఇంకెన్నడూ జత చేయాలనుకోను. నేను ఈ లెటర్ని ఈ క్షణం నుంచి నేను భయపడనని నీకు తెలియచేయడానికి వ్రాస్తున్నా. నువ్వు ఉన్నట్లు నాకు అనిపించినా నీ ఆజ్ఞలకు నేను తల వంచను. నాకు యేసు అనే స్నేహితుడు ఉన్నాడు. నన్ను ఎన్నడూ విడువనని వదలనని వాగ్దానం చేశాడు, ఎప్పుడూ నాతోనే ఉంటానని. ఎంతో శక్తివంతమైన స్నేహితుడు. చూడు, నీకు కొంచెం శక్తి ఉన్నా ఆయన నీకంటే ఎంతో శక్తిమంతుడు. నాకు వ్యతిరేకంగా నువ్వొచ్చినా యేసు నాలో నివసిస్తున్నాడు. నాలో ఉన్నవాని శక్తి నీకంటే గొప్పది. ఇప్పుడు నిన్ను రాకుండా నేను ఆపలేకపోయినా నీకు నోటీసు పంపుతున్నాను, ఇప్పటి నుంచి నిన్ను పట్టించుకోను అని. ఇప్పుడు నేను నా క్రొత్త స్నేహితుడైన యేసుతో సహవాసం చేస్తూ బిజీగా ఉన్నాను. ఆయనతో సన్నిహిత సంబంధాన్ని వృద్ధి చేసుకుంటున్నాను, కనుక నీకు నా సమయాన్ని ఇవ్వలేను. ఎంతగా యేసుతో సమయాన్ని గడిపితే అంత ధైర్యంగా అవుతున్నాను. జీవించడానికి కొత్త మార్గాన్ని బోధిస్తున్నాడు, ఉత్సాహం సాహసంగా ఉండేదాన్ని, భయం లేని జీవితాన్ని. ఇప్పటికి నీతో అంత అనుభవం ఉన్నందున నీకు నేను తెలియచేస్తున్నాను. అది నీకెంత స్వయం ఓటమిలా ఉంటుందో వినడానికి తెలుసుకో. వీలైనంత మందికి చెప్పబోతున్నాను నువ్వెంత అబద్ధీకుడవో దొంగవో. నీతో కలిసి వ్యర్థం చేసిన ఏళ్లన్నీ తిరిగి పొంది మంచి ఫలాలను ఇస్తాను. థ్యాంక్ యూ డియర్ భైమా, యేసు వద్దకు నడిపించినందుకు.
నువ్వు నన్నెంత దుఃఖకరంగా చేశావంటే నీ నుంచి విడుదల కావడానికి ఓ మార్గాన్ని వెతుక్కున్నాను. నేనున్న చోటన యేసు నన్ను కలిసి విడుదల చేశాడు. ఇప్పుడు నా లెటర్ చూసిన తర్వాత కూడా నీ టైంని వేస్ట్ చేసుకుని నన్ను చూడాలని నిర్ణయించుకుంటావా? నీకు ముందుగానే తెలియచేస్తున్నాను. దేవునిలో విశ్వాసంతోనూ నేను భయపడను అనే తీర్మానంతో నువ్వు కలుస్తావు అని. నిజాయితీగా తీర్మానంతో నీ పేరు కోసం ఒక చోటుంది కనుక నువ్వు పుస్తకాన్ని కొనుక్కుని అక్కడ మొదలుపెట్టు. దేవుడు నిజంగా మీరేదో చేయాలని అంటున్నాడని నమ్ముతున్నప్పుడు మీరు అది చేయాలి భయపడుతూ చేసిన. భయం అనేది ఒక దుష్ట ఆత్మ. అది మనం భయపడి వెనక్కి తగ్గేలా చేయాలనే భావాలను కలిగిస్తుంది. నేను మర్చిపోలేను మొదటి దాన్ని. నేను ఒక పెద్ద స్పీకింగ్ ఎంగేజ్మెంట్ అంటాను. దానికి ముందు తెలుసా, ఓ 200 మందికి బోధిస్తే అదే చాలా ఎక్కువ. ఒక సభ జరిగింది. అది జాక్సన్ విల్లే, ఫ్లోరిడాలో జరిగింది. దానికి రావాల్సిన ఒక స్పీకర్ క్యాన్సిల్ చేశారు. ఎవరికో తెలిసిన ఎవరో వారికి తెలిసిన ఎవరో వారికి తెలిసిన ఎవరికో నేను తెలుసు. అంటే స్పష్టం చేయడానికి చూస్తున్నాను, నన్నెవరూ ముందుగా ఎంచుకోరు. నేను మెయిన్ స్పీకర్ని కాదు, వర్క్షాప్ స్పీకర్ని. సరే, మొదటి రోజు రాత్రి 900 మంది 9 మిలియన్ల మందిలా కనిపించారు. అక్కడ మొదటి వరుసలో రెవరెండ్ ఫలానా ఫలానా ఉన్నారు, డాక్టర్ ఫలానా ఫలానా, బిషప్ ఫలానా ఫలానా, ఇంకో రెవరెండ్ ఫలానా ఫలానా, ఒక ప్రొఫెసర్ ఫలానా ఫలానా, ఇంకో జాయిస్. అంటే నేనెంతో తెలుసా ఏమిటో, అపవాది మీరు తక్కువగా ఫీల్ అవ్వాలంటాడు. ఏ ప్రత్యేకత లేని పూర్తిగా పనికిరాని వాళ్ళ ఫీల్ అవ్వాలంటాడు. అయితే అతడు అబద్ధీకుడు. మిమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా వదలడు. అతన్ని మీరు ఎదుర్కొని ఇలా అనుకుంటే, నేను చేయాలి అని నమ్మింది నేను చేస్తాను, వణుకుతో చేస్తున్నా, నాకు అనవసరం, నేను చేస్తాను, ఇప్పటి నుంచి దేవుడు నన్ను చేయమన్నాడు అని నమ్మినదే చేస్తాను. ఆమేన్. సరే, వర్క్షాప్ స్పీకర్స్ని పైకి వచ్చి వాళ్ళ వర్క్షాప్ దేని గురించి ఏమిటన్న దాని మీద ఓ 2 నిమిషాలు చెప్పాలన్నారు, ప్రజలు నిర్ణయించుకోవడానికి. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నది. సరే, నేను లేచి ఏదో చెప్పాలనుకున్నాను. నాకు గుర్తుంది, నేను గలతీ 3:3 నుంచి బోధించబోతున్నాను. మనం కార్యాల వలన కాదు, కృపచేత మార్చబడ్డామని. నాకెంత భయం వేసిందంటే, ఏం మాట్లాడబోతున్నానో చెప్పడానికి నోరు తెరిచాను, వచ్చిందంతా ఒక కీచుమన్న శబ్దమే. తెలుసా, భయపడినప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. వణుకుతారు, భయపడతారు, చెమటలు పడతాయి, మీ బుర్రకేం అర్థం కాదు. మీకు తెలుసా, అపవాది నా చెవిలో అరవడం వినిపించింది, నీ లీగ్ నుంచి బయటకు వచ్చేసావు, నీకిది తలకు మించిన పని, వేదిక మీద నుంచి దిగిపో, నువ్వు తిరిగి ఫెంటన్ మిసోరీకి వెళ్ళిపో, నీ ఊరు అదే, మిగతా జీవితం అంతా అక్కడే ఉండు, నోరు మూసుకో. నేను ఒక ఎంపికను చేసుకోవాలి. చాలామంది ఎంపిక చేసుకోవచ్చును. మీ జీవితంలో ప్రతిరోజు ఎంపికలు చేసుకోవాల్సి ఉంటుంది. విలువైనది ఏది చేయడానికైనా వెల చెల్లించాల్సిందే. అయితే ప్రతిఫలం ఉంటుంది. రిస్క్ ఉన్న చోటనే ప్రతిఫలం అనేది ఉంటుంది. చెప్పింది విన్నారా? అందుకని నాకు 2 ఎంపికలు ఉన్నాయని తెలుసు. వేదిక మీద నుంచి పారిపోయి ఏడుస్తే ఇంటికి వెళ్ళడం, లేదా మళ్ళీ చేయడం. సరేనా, లోపల నుంచి ఉన్నదంతా పైకి తీసాను, నా నోటిని తెరిచాను, అది బయటకు వచ్చింది. 2వ రోజు నా వర్క్షాప్ ఫుల్గా ఉంది. ప్రజలు తలుపు దగ్గర వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని కొన్నారు. గతంలో అప్పుడు నేను తీసుకెళ్ళిన ప్రతి బోధన క్యాసెట్ టేప్ని, మేము కానీ అమ్మితే టేబుల్ క్లాత్ని కొనేసేవారు. సామెతల్లో బైబిల్ చెప్తుంది, యాంప్లిఫైడ్లో నాకు అది ఇష్టం. జ్ఞానులు
ఘనతను స్వతంత్రించుకొందరు మంచితనం అంతటిని, అయితే అవమానం అనేది స్వయం నమ్మకంపై నుండే వారికి ఉంటుంది. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. యాంప్లిఫైడ్ బైబిల్లో బుద్ధిహీనులు అనే పదం వాడబడిన ప్రతి చోట బ్రాకెట్స్లో ఇలా ఉంటుంది: స్వయం నమ్మకం గల మనిషి. కనుక స్వయం నమ్మకం గల ఎవరైనా బుద్ధిహీనులే. ఎందుకో తెలుసా? మిమ్మల్ని మీరు నిరాశపరుచుకుంటారు. ఆమేన్. ఇతరులు మిమ్మల్ని నిరాశపరుస్తారు. అండ్ నాకు ప్రజలంటే ఇష్టం, సంబంధాలంటే ఇష్టం, ఫ్రెండ్స్ ఉండడం ఇష్టం. అయితే చాలా కాలం క్రితం నేర్చుకున్నాను, వాళ్ళెంత మంచి ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళ అవసరం వచ్చిన రోజున వాళ్ళు మీ ప్రక్కన ఉండరని, లేదా అర్థం చేసుకోవాలని అనుకుంటారు, వాళ్ళు చేసుకోరు. వాళ్ళు చెడ్డవాళ్ళు అయినందున కాదు, వాళ్ళు మామూలు మనుష్యులు. పౌలన్నాడు, శరీరముందు నమ్మకము పెట్టకండి. రెండో అడుగు ఏమిటో తెలుసుకోకముందే విశ్వాసం మొదటి అడుగు వేస్తుంది. అండ్ బాయ్, దానికి ధైర్యం కావాలి. ఎందుకో తెలుసా? మనకి ఫుల్ బ్లూ ప్రింట్ కావాలి. జరగబోయే ప్రతిదీ మనం తెలుసుకోవాలనుకుంటాం. అయితే చూడండి, ఇశ్రాయేలీలు వాళ్ళు తమ అడుగు అందులో పెట్టనంత వరకు యోర్దాను నీళ్లు రెండుగా చెల్లలేదు. మీలో కొంతమంది దానిలో మీ కాలు పెట్టాల్సి ఉంది. కమాన్ నౌ. మీరు రైటేనా అని మీరు తెలుసుకోవాల్సి ఉంది. మీరు తవ్వవచ్చును. అయితే దాంతో లోకం చూడండి అంతమైపోదు. ఓ దేవా, నేను మిస్ చేస్తే ఏమిటి. నాకింకా గుర్తుంది, నేను ఎక్కడ ఉండేదాన్నో కార్ డ్రైవ్ చేస్తున్నా. దేవుడు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు. ఆయన ఏదో చేయమన్నాడని అనుకున్నా. దేవుని మిస్ చేస్తానేమో అని భయపడ్డా. ఆయన అన్నాడు, నన్ను మిస్ చేస్తే నేనే వెతుక్కుంటాను. చూసారా? మీరు అర్థం చేసుకోవాల్సింది అదే. తప్పు చేస్తే ప్రపంచం అంతమైపోదు. మనం తప్పు చేయడం గురించి ఎందుకంత ఉత్తేజితులవుతాం? క్రీస్తులో మీరు ఎవరన్నది గాని తెలిస్తే అప్పుడు మీరెవరన్నది తెలుస్తుంది. అది మీరు చేసేదానికంటే ఎక్కువ. ఎంతమందికి యాక్ట్రెస్ జాన్ క్రాఫోర్డ్ ఎవరన్నది తెలుసో? కనీసం ఆమెను గురించి విన్నారా? ఒకసారి చదివాను, ఆమెకు వయసు అయిపోయి యాక్టింగ్ అది మానేసిన తర్వాత ఆమెతో ఎవరో అన్నారట, మీరు జాన్ క్రాఫోర్డ్గా ఉండేవారా? నేను అనుకున్నాను, ఎప్పుడైనా ఎవరు వచ్చి ఇలా అనకూడదని ప్రార్థించాను. మీరు జాయిస్ మేయర్గా ఉండేవారా? ఎందుకంటే అలా అడిగితే ఒక ప్రసంగా అని చెప్తాను. ఇలా అంటాను, గతంలో ఉండేదాన్ని, ఇప్పటికీ ఉన్నాను. ఎందుకంటే నేను ఎవరన్నది నేను చేసేదాంతో ముడిపడి ఉండదు. మీతో ఒక విషయం చెప్తాను, నేను నేర్చుకుంటున్నది. మీరు దాన్ని నేర్చుకోవచ్చును. గతంలో ఎప్పుడు చేసినదే ఎవరు ఎప్పుడూ చేయలేరు. మీరు అందులో ఎంత మంచిగా ఉన్నా సరే, ఎవరో ఒకరు ఇప్పుడో అప్పుడో అందులో మీకంటే మరింత బాగా ఉన్నవారు వస్తారు. ఏదో ఒక రోజున ముసలి వారవుతారు. గతంలో చేసినవన్నీ మీరు చేయలేకపోతారు. కనుక మీరెంతో జాగ్రత్తగా ఉండాలి. మీ విలువ వెల మీరు చేసేదాంతో ముడిపడి ఉండేలా. మీరు చేసేదానికంటే ఎంతో ఎక్కువైన వారు. అందుకని మీరు జనరేటర్ లేదా CEO అయినా పర్వాలేదు అంటే పర్వాలేదు అంతే. మనం ఏం చేస్తామన్నది కాదు, అసలైన విషయం ఒకటే. అదేమిటంటే, నేను దేవుడు చేయమన్నది చేస్తున్నానా? ఈరోజు దేవుడు నా మనసులో బలంగా బోధించమన్నట్లు ఉంది. ఏమనంటే, సాహసం అనేది ఎల్లప్పుడూ ఏదో కొత్త దానిలోకి అడుగు పెట్టడం కాదని, చాలాసార్లు అది పాతదాన్ని వదిలివేయడం కూడా. దాని గురించి బలంగా ఫీల్ అవుతున్నాను. ఏమనంటే, ఇక్కడ ఉన్న ఎక్కువ మందికి అది కావాలి అని. అవును, కావాలి.
కొన్నిసార్లు మీరు వదిలివేయవలసినవి అవేవో మీరు ద్వేషించేవై వాటిని వదిలివేయడానికి ఇష్టపడ్డం కాదు, ఎక్కువగా అవి మీరు చేస్తూ ఉండాలనుకునేవే. అయితే మీరు ప్రతిదీ చేస్తూ అంతా మంచిగా చేయలేరు. మా ట్రైనర్ని అడిగాను, ఎందుకంటే వారంలో 3 సార్లు వర్కౌట్ చేస్తాను, ఇప్పటికి 14 ఏళ్ళుగా, జీవితంలో ఇంకా త్వరగా ఆరంభిస్తే బాగుండేది. అయితే దేవునికి స్తుతులు, ఆరంభించినప్పుడే చేశాను. మీకు తెలుసా, నిజంగా వర్కౌట్ చేయడానికి నన్ను ప్రేరేపించింది చూడండి. ముందుగా ఒకరోజు నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. పూర్తిగా బట్టలు వేసుకుని కాదు, ఆ దృశ్యాన్ని మర్చిపోండి. ఇక్కడ పైన ఉండవలసినవన్నీ ఇక్కడ క్రిందకు వచ్చేసాయి. అనుకున్నాను, ఓ గాడ్, సమస్యలో పడ్డానే. దేవుడు నాతో అన్నట్లు ఫీల్ అయ్యాను, నువ్వు నీ జీవితపు చివరి వంతు ప్రయాణాన్ని పూర్తి చేయాలంటే పూర్ణంగా నేను నీకు ఇచ్చి చేయమన్నది నువ్వు మొదలు పెట్టాల్సిందే. క్రమంగా నువ్వు ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఇప్పుడు మిమ్మల్ని అలా చేయమండం లేదు, ఆయన నాకేం చెప్పాడో చెప్తున్నాను. అది 14 ఏళ్ల క్రితం మొదలుపెట్టాను. ఈ మధ్యనే మా ట్రైనర్ని అడిగాను, ఏమనంటే నేను చేస్తున్నది కానీ చేస్తూ ఉంటే, నాకు 90 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చేయగలుగుతానా అని. ఆయన చేయలేరన్నాడు. నేను ఎందుకన్నాను, ఆయన ఎందుకంటే మీకు 90 ఏళ్ళు ఉంటాయిగా. ఆయన అప్పటికి వర్కౌట్ చేయగలరు, అయితే ఇప్పుడు లిఫ్ట్ చేసినంత వెయిట్ అప్పుడు చేయలేరు అన్నాడు. తక్కువ రెప్స్ చేయాల్సి వస్తుంది, ఇకపై కొన్ని ఎక్సర్సైజులు చేయలేరు. తెలుసా, మీరు బలంగా ఉండి బుల్డాగ్లా ఉంటే తెలుసా, నా జీవితాన్ని విషయాల నుంచి వెళ్తూ వాటి నుంచి తోసుకుంటూ గడిపాను. నా తండ్రి సెక్షువల్గా నన్ను అబ్యూస్ చేసినప్పుడు మొదలుపెట్టి నా జీవితంతో ఏదైనా చేస్తానని నిర్ణయం తీసుకునేంత వరకు నేను ఎప్పటికీ ఏమీ చేయలేనని ఆయన చెప్తుంటే విని విసిగిపోయాను. కనుక నిర్ణయించుకున్నాను, ఒక రోజున దాన్ని తప్పని నిరూపిస్తానని. అయితే నేను నమ్ముతాను, మీలో కొంతమంది మీరు పొందగలిగే అతిపెద్ద సాహసం ఏమిటంటే మీ జీవితంలో ఇక ఫలాల్ని ఇవన్నీ దేన్నో వదిలివేయడమే, లేదా ఎన్నడూ మీ జీవితంలో ఫలింపని దాన్ని. మీరెందుకు దాన్ని చేస్తున్నారో కూడా తెలియదు, ఒకలా దానికి బానిసైపోయారు. దాన్ని చేయకుండా ఉండడాన్ని ఊహించలేరు కూడా. చూడండి, నేను మీకు విషయం చెప్పనా, దేవుడు ఎప్పుడూ దేన్నో వదిలివేసేలా చేస్తాడు ఏదైనా కొత్త దాన్ని తీసుకోవడానికి ముందు. మీరు బుద్ధిహీనులే ఒకవేళ ఎప్పుడు చేసిందే ఇక ముందు చేయగలరని అనుకుంటే. జీవితం ఒక ప్రయాణం. విషయాలు ఒక కాలానికి అభిషేకించబడతాయి, స్నేహాలు ఒక కాలంలో చాలాసార్లు అభిషేకించబడతాయి. 20 ఏళ్ల క్రితం నాకు చాలా మంచి ఫ్రెండ్స్గా ఉండేవారున్నారు, వాళ్ళు ఇప్పుడు ఫోన్ కూడా చేయరు. అలాగే నేను చేయను. ప్రతిదీ దాని సమయంలో అందంగా ఉంటుంది. మీరు అనవచ్చు, దేవుడు దేంతో అయినా ముగించాడని ఎలా తెలుస్తుంది? ఓ తెలుస్తుంది, మీతో మీరు నిజాయితీగా ఉంటే తెలుస్తుంది. మనతో మనం నిజాయితీగా ఉండడం ఎప్పుడు ఈజీ కాదు. చూడండి, నేను ఇంకా మొదటి పేజీలోనే ఉన్నా, ఇక్కడ నాకు సమస్య ఉంది. ఇదేమి కొత్త కాదులేండి. ఏమవుతుందంటే అంతా బోధించడం ముగిస్తాను, వెనుక నుంచి చేస్తానంతే, క్రింద నుంచి పైకి. ఫిలిప్పీ 3:3 శరీరమును ఆస్పదము చేసుకొనక క్రీస్తు యేసునందు అతిశయపడుము. ఈ లోక మర్యాదను అనుసరింపకుడి. సామెతలు 3:26 యెహోవా నీకు ఆధారమగును, నీ కాళ్ళు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఇప్పుడు 1 కొరింథీ 1:27-31. కొంతమందికి నా సహాయం కావాలి, వాళ్ళు మిమ్మల్ని తక్కువగా ఎంచుకోకుండా మీరంత సూపర్ స్మార్ట్గా లేరని అనుకున్నందున దేవుడు మిమ్మల్ని యూజ్ చేసుకోవడం, లేదా మీకు సరైన చదువు లేదనో లేక సరైన ఫ్రెండ్స్ లేదా. చూడండి, ఎవరు
హెల్ప్ చేయడానికి లేరని, అది ఏదైనా అపవాదే మీకు చెప్తాడు లోకము ఎంచుకునే వారిని దేవుడు ఎంచుకోడు అని. నిజం చెప్పాలంటే ఆయన ఎంచుకునేది వచనం చెప్తుంది, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అదంతా వారి వద్ద లేదని తెలిసిన వారిని ఆయన ఎంచుకుంటాడు. కనుక లోకంలోని ప్రజలందరూ దేవుడు తమని ఎందుకు యూజ్ చేస్తున్నాడో తెలియని వారందరూ దాన్ని ఆయన చేయడం చూశారు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకో అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలను కనుక. మీకు తెలుసా, శిష్యులందరిలోనూ కేవలం ఒక్కడే ఉన్నాడని లోకం అంగీకరించగలిగిన వాడు అతడే యూదా. బాగా చదువుకున్నవాడు, అన్ని అతనిలో ఉన్నాయి, బాగా మాట్లాడేవాడు. మరి పేతురు ఛాన్సే లేదు. బహుశా లూకా అతడొక వైద్యుడు. అయితే యేసు ఎంచుకున్న ఎక్కువ మంది శిష్యుల్లో ఆయన అలాగే వారిని ఎంచుకోలేదని బైబిల్ చెప్తుంది. వారిని ఎంచుకోవడానికి ముందు రాత్రంతా ఆయన ప్రార్థించాడని. అయితే చూడండి, దేవుడు మిమ్మల్ని దేనికోసం ఎంచుకున్నా సరే, మీరు గాని దాన్ని నమ్మకుంటే అదన్నడూ జరగదు. కనుక లోకం మిమ్మల్ని చూస్తున్నట్లుగా మిమ్మల్ని మీరు చూసుకోవడం మాని, దేవుడు మిమ్మల్ని చూస్తున్నట్లుగా మిమ్మల్ని చూడడం మొదలు పెట్టాలి. నేను చెప్పగలను, మీరెవరైనా నాకు అనవసరం. ఏదైనా చేయడానికి దేవుడు మీకు పిలుపునిస్తే మీకు స్వాభావికమైన ఏ ఒక్క అర్హత ఉండకపోవచ్చును. అయితే అర్హత ఏమిస్తుందో తెలుసా? దేవుని అభిషేకము. ఇప్పుడు మనం అభిషేకం గురించి చాలా తక్కువగా మాట్లాడతాం. నాకు తెలియదు నిజంగా అదంటే ఏమిటో ఎంతమందికి తెలుసా అని. అభిషేకం అనేది దేవుని అభిషేకం మీ మీదకి వచ్చినప్పుడు ఏదైనా చేయగలిగేలా చేస్తుంది. బైబిల్ చెప్తుంది, రాజైన సౌలు పరిశుద్ధాత్మ అభిషేకం అతని మీదకు వచ్చినప్పుడు వేరే మనిషిగా మారిపోయాడు అని. నాకు అది ఇష్టం. తెలుసా, నేను బోధించడం ఆరంభించేంత వరకు ఫన్నీగా ఉంటానని తెలియదు. అలా ఉంటానని ఎవరూ అనుకుని ఉండరు. ప్రజలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నిజం చెప్తాను, నాకు తెలుసు అది పరిశుద్ధాత్మేనని. నాకది తెలుసు. మీరు ఎన్నడూ చేయని వాటిని చేయగలిగేలా ఆయన చేయగలడు. అనుకుందా, మీకు తెలియనివి కూడా. ఎవరైనా చెప్పేది వింటున్నారా? మీ జీవితం గురించి ఎన్నడూ ఉత్సాహపడలేరు ఒకవేళ చేస్తున్నదంతా మీరు చేయాలనుకున్నది అయితే. లేదా చేయగలమని అనుకున్నదో, లేదా చేయగలరని మీ ఫ్రెండ్స్ అనుకున్నదో. మీ జీవితం గురించి ఎన్నడైనా ఉత్సాహపడితే అది నిజంగా దేవుడు చెప్పాడని నమ్మిన దాన్ని చేస్తున్నప్పుడే. మీ మనసులో చేయడానికి ఉన్నదే. మీ మనసును అనుసరించండి. యేసు మరణించి మీకోసం కొనాలనుకున్న వాటిలో అదొకటి. అదే మీ మనసును అనుసరించే హక్కుని. కమాన్. మీ చదువు వలన దేవుడు మిమ్మల్ని ఎంచుకోలేదు. మీ నైపుణ్యతల్లో, అనుభవాలనో లేక సామర్థ్యాలనో లభ్యమయ్యారు కనుక ఎంచుకున్నాడు. నాకు ఇలా అనడం ఇష్టం, దేవుడు సామర్థ్యం వలన ఎంచుకోడు, కానీ లభ్యమవుతారు కనుక. తెలుసా, నేను నిజంగా ప్రార్థించి ఆశిస్తాను ఇక్కడున్న ప్రతి ఒక్కరూ. చూడండి, నా మనసులో ఏదో ఉంది, అది జరగడం చూడాలని ఉంది. అది మీరింటికి వెళ్ళిన తర్వాత జరగాలి. అదేదో ఇక్కడ వెంటనే జరిగే విషయం కాదు. అది మీరింటికి వెళ్ళాక జరగాలి. మీలోని ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాలి. అదేమిటి అంటే, దేవుని కోసం మీరు ఏమైనా చేయాలి అని. చూడండి, దాని గురించి ఉత్సాహపడినందుకు సంతోషం. చాలామంది అనుకుంటున్నారు, అయితే నేనేం చేయగలను? చూడండి, సమస్య అదే. మీరేం చేయగలరో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. మీరంతా చేయవలసింది యెషయా చేసింది చేయడమే. చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. మీరు చిన్నవారు కారు, పెద్దవారు కారు.
మీరు చేసేది ప్రత్యేకత లేనిది కాదు. కొంచెం సేపటి క్రితం చెప్పడం మొదలుపెట్టాను. అప్పుడే మా అమ్మాయి సమయానికి వచ్చింది. నేను ముందుగా ఇలా అంటున్నప్పుడు నాకు ఎక్కువ సహాయం కావాలి. అది ఎక్కువగా పర్సనల్ హెల్ప్ అవసరమైంది కనుక అది సరైన వ్యక్తి కావాలి. అంటే మీరు 125 పుస్తకాలను వ్రాసి అన్నిటినీ చూసుకోవాలంటే పచారీ లిస్టు మీకు తెలుసుగా, మిగతా విషయాలన్నీ మీరు చేయలేరు. అంతే. మీకు అవసరమైనది దేవుడు ఏర్పరుస్తాడు. మీరుగానే ఆయన చేయమన్నది చేస్తుంటే. ఆమెంది నా జీవితంలోని ఈ సమయంలో నీకు సహాయం చేయడమే దేవుని పిలుపు అని నమ్ముతున్నాను. అందుకని ఆమె ఒక హెల్పర్ తెలుసా. ప్రజలు ఆమె కోసం చప్పట్లు కొట్టరు, కానీ ఆమెను మామేజర్ అని పిలుస్తూ అమ్మని మేనేజ్ చేస్తుంది. ఆమె తను ఎంతో సమయాన్ని నా కోసం త్యాగం చేస్తుంది. ఆమెని బ్లెస్ చేస్తాను, హెల్ప్ చేస్తాను, ఆమె కోసం కొన్నిటిని చేస్తాను. అయితే ఆమె నా కోసం చేసేది చేయవలసిన అవసరమే లేదు. ఆమెకి 4 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 2 ఇంటి నుంచి వెళ్ళిపోయారు. మిగతా 2 ఒకరు కాలేజీలో ఉన్నారు. చిన్నమ్మాయి హై స్కూల్ లాస్ట్ ఇయర్లో ఉంది. కనుక ఎప్పుడు చూసుకోవాల్సిన పని లేదని కాదు, ఎంతో చేస్తుంది. మీకో విషయం చెప్పనా, నా కోసం అటువంటి పనులు చేసేవారు నిజాయితీగా చెప్పగలను వాళ్ళు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వారిలో కొందరు అని. అందుకని మీరు కానీ ఎవరికైనా అలా హెల్ప్ చేసే వారిలో ఒకరైతే గాడ్ బ్లెస్ యూ. అలా చేయండి అంతే, పూర్ణ మనస్సుతో. అయితే ఎన్నడూ ఇలా అనకండి, నేను కేవలం ఒక హెల్పర్నే, లేదా ఇళ్ళను క్లీన్ చేస్తానంతే. సంతోషం ఎవరు శుభ్రం చేస్తున్నందుకు. హల్లెలూయా, ఆమేన్. ఎవరు ఇంటిని శుభ్రం చేస్తున్నందుకు సంతోషంగా లేరా? మిమ్మల్ని మీరు తక్కువగా ఎంచుకోవడం, కించపరచుకోవడం మానండి. నేను కేవలం ఒక భార్యను, తల్లిని. మై గాష్, అది గొప్ప పిలుపుల్లో ఒకటి. మ్యాన్, మీరు కానీ ఈనాడు మీరు కొంతమంది పిల్లల్ని పెంచి పవిత్రంగా ఉండడం అంటే గాడ్ బ్లెస్ యూ. మీ నమ్మకం దొంగిలించబడినప్పుడు సమస్యలు సృష్టించబడతాయి. నమ్మకం అంటే ఏమిటో తెలుసా? అది కేవలం నమ్మడం, అది ఫీలింగ్ కాదు. నేను ఇక్కడ పైకి వచ్చిన ప్రతిసారి నమ్మకంగా ఫీల్ కాను, అయిపోయాక కూడా అలా ఫీల్ కాను. అంటే బోధన బాగుందని సహజంగా అవుతాను, కానీ ఎప్పుడూ కాదు. అలాంటిది కొన్ని వారాల క్రితం జరిగింది. అప్పుడు ఇలా అనుకున్నాను, ఇది నా జీవితంలో చూసిన పెద్ద గందరగోళం అని. డేవ్కి చెప్పాను ఏమనంటే, బోధించడం కంటే హీనమైంది వేరే ఏది నాకు లేదు, అది బాగా లేదని అనిపిస్తుందంతే. ఎవరైనా బోధిస్తారా? ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా మీరు? ఎలా అంటే, నేను బాగా చెప్పలేదు, నేను ఇలా ఎప్పుడో కానీ చేయను. కానీ వాళ్ళు నాకు కాపీని పంపమన్నాను, దాన్ని చూశాను. ఏమిటో తెలుసా, అది నిజంగా బాగుంది. చూడండి, ఆ రోజు రాత్రి అపవాది నాతో గందరగోళం చేశాడు. మీరేం చేస్తున్నా సరే అది బాగోలేదనేలా ఫీల్ అయ్యేలా చేయడం అతనికి ఇష్టం. కనుక నమ్మకం అనేది భావన కాదు. ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వరు, అవునా? అయితే అది ఒక ఆస్తి. యేసు మరణించి మీకు ఇవ్వాలనుకున్నది అది ఒకటి. మీరు భయం చేత అధికారం చేయబడాలనుకోడు, నమ్మకంగా ఉండాలంటాడు. అడుగు బయటకు వేసి పనులను చేయాలంటాడు. బహుశా ఎవరు చేయనివి చేయాలంటాడు. ఆయనలో ఎంత నమ్మకంగా ఉండాలంటాడంటే, మీరు కొంతమంది ఫ్రెండ్స్ని పోగొట్టుకున్నా సరే ఆయన నమ్మి ఇలా అనగలగాలి, బహుశా వాళ్ళు నా జీవితంలో అధికంగా ఉన్న బరువేమో ఏదేమైనా వారి అవసరం లేదనుకుంటాను. అంటే ప్రజలు మీకోసం మిమ్మల్ని ప్రేమించుకుంటే, కమాన్, మనకేమైనా అర్థం అవుతుందా? చూడండి, మీకు ఎలాంటి నమ్మకం లేనప్పుడు వచ్చే కొన్ని సమస్యలు ఇవిగో ఎలాంటివే. నంబర్ 1, క్రీస్తులో మీ శక్తిని పెంచుకోలేదు.
భయం మీపై అధికారం చేస్తుంది. మీరు చేసి ఉండాల్సింది అన్న విషయాలన్నిటిని గురించి పశ్చాత్తాపడుతూ జీవిస్తారు. అయితే భయంతో చేయలేకపోయారు. బహుశా లోకంలో అత్యంత విషాదకరమైన విషయం వయసైన వారిని చూచి, అంటే మీకు తెలిసిన వారిని 70-80 ఏళ్ల వాళ్ళని వాళ్ళు మిగిల్చింది పశ్చాత్తాపమేనని చూడడమే. అది మనసుని కలచివేస్తుంది. అలా చేస్తుంటే బాగుండేది, బాగుండేది అని కోరుకుంటూ చావకండి. మీ శక్తి అంతా మీ లోపల తాళం వేసి చనిపోకండి. ప్రతి ఒక్కరూ ఈ సభ నుంచి వెళ్ళేప్పుడు ఇలా అంటూ వెళ్ళాలి, దేవా, నీకోసం నేనేమైనా చేయాలి. నేనేం చేయాలో చూపించు. చూడండి, బహుశా అది వేదిక పరిచర్య కాకపోవచ్చును. మీరు హాలీవుడ్కి వెళ్ళి మూవీ స్టార్ అవ్వకపోవచ్చును. బహుశా మీరు తర్వాత నటాలి గ్రాంట్ కాకపోవచ్చును. అయితే మీరు ఏమైనా చేయగలరు. కమాన్, మీరు చేయగలది ఏదో ఉంది. నిజాయితీగా నేను ఊహించుకొని కూడా లేను అది లోకాన్ని ఎలా మార్చగలదో, అదెంత ఫాస్ట్గా లోకాన్ని మార్చగలదో. ప్రజలు చర్చిని ఎలా అభినందిస్తారు, అలాగే విశ్వాసులను మన చర్చిలన్నీ నిండిపోతాయి. ఏ చర్చిలోకైనా అందరూ వెళ్ళలేకపోతారు. ఒకవేళ క్రిస్టియన్స్ గాని పొరుగింటి వారి పట్ల దయతో ఉండి పక్కింటి వృద్ధులైన వారికి సహాయం చేస్తూ ఏదో ఒక పని చేపడితే, ఎవరి కారు ఇంజిన్ అయినా పాడైతే వాళ్ళు దాన్ని సరిచేసుకోలేకుంటే, అండ్ చెప్పాలంటే అదొక పనే మిమ్మల్ని నిజంగా అవమానపరిచింది. అయితే అది వారికి లోకానికి ఏం చెప్తుంది? మీరు వాళ్ళని తీసుకెళ్తామని చెప్తే మీ దారి కాకుండా వేరే దారిలో వెళ్ళి రోజు 6 నెలలు తీసుకుని వెళ్తే, ప్రేమ ఒక పదం కంటే ఎక్కువైంది. కొంతమందిని ప్రేమించడానికి ధైర్యం కావాలి. మీరేం చేయగలరో లేక ఏమి ఇవ్వగలరనేది ఆలోచించడం మానండి. అది చాలా చిన్న విషయం గందరగోళం చేయడానికి. నేను ఎలా వర్కౌట్ చేయడం ఆరంభించానో తెలుసా? ఎందుకంటే ఎప్పుడూ ఒకే సాకుండేది. అందరూ చేసేదానికి నాకు టైం లేదు. నా ప్రయాణాలు చూస్తే నేను అది చేసే ఛాన్సే లేదు. అది క్రమంగా చేయాలి అంటే. ఇక చివరికి నన్ను చివరి వరకు తీసుకెళ్ళింది ఇదే. దేవుడు నాతో చెప్పిన దానికి తోడుగా నన్ను అంచు వరకు తీసుకుని వెళ్ళింది. నిర్ణయించుకున్నా. మీరు నిర్ణయించుకుంటే విషయాలు మారతాయి. నేను చేయలేని దాన్ని గురించి చింతించడం మానేయాలని, నేను చేయగలది చేస్తానని నిర్ణయించుకున్నాను. వారానికి ఒక్కసారి కేవలం 15 నిమిషాలే వర్కౌట్ చేయగలిగిన, నేను చేయగలిగినది చేస్తాను. మీకు విషయం తెలుసా? అటువంటి అంటే జంప్ స్టార్ట్స్ విషయాలు. అందుకని మీరు ఏదో కొంచెం చేస్తే అప్పుడు మీకు తర్వాత అది నాకు నచ్చసాగింది. చిన్న బట్టలు వేసుకోవడం మొదలుపెట్టినప్పుడు నాకు అది నచ్చింది. కమాన్, నిజంగా ఇప్పుడు నాకిష్టమే. ఎవరైనా నాతో ఇలా అన్నప్పుడు 75 ఏళ్ళు వచ్చినా మీరింకా అందంగా మంచి షేపులో ఉన్నారని నాకిష్టం. అది నన్నది వెనక్కి తీసుకువెళ్తుంది. చూడండి, ముందు పెట్టుబడి పెట్టండి. ఇప్పుడు వినండి, ముందు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు చివరికి కొంత దీర్ఘశ్రమల తర్వాత. అలా అంటే ఎంతమందికి తెలుసు? నేను వర్కౌట్ మొదలుపెట్టినప్పుడు ఎంతో బాధగా ఉండేది. టాయిలెట్ మీద పడి లేవడానికి ప్రార్థించేదాన్ని. ఓ మై గాష్, చచ్చిపోతానేమో అనుకున్నాను. అంటే మా ట్రైనర్ అన్నారు, ఏదో ఒక రోజున మీరు జబ్బు పడినట్లు ఫీల్ అవుతారని. అయ్యాను కూడా. ముందు ఇన్వెస్ట్ చేయండి, చేసి వెయిట్ చేయండి, అప్పుడు ప్రతిఫలాన్ని పొందుతారు. ముందు ఇన్వెస్ట్ చేయండి, చేసి వెయిట్ చేస్తే అప్పుడు ప్రతిఫలాన్ని పొందుతారు. ముగించబోతున్నాను. మీరు కొంచెం నిద్రపోవడానికి ఏదేమైనా నిద్రపోర్లేండి. అయితే మీరు కానీ
నమ్మకంగా జీవించకుంటే ఎన్నడూ పూర్ణ ఆనందాన్ని తెలుసుకోలేరు. ఎన్నడూ. అత్యంత హీనమైన వాటిల్లో ఒకటి బహుశా పరిశుద్ధాత్మ దుఃఖపడ్డం. ఎందుకంటే ఆయన మీరెలా ఉండాలో దానికి సహాయం చేయడానికే మీలో ఉన్నాడు. తర్వాత ద్వారం ఎన్నో రకాల బాధలకు తెరుచుకుంటుంది. ఇక్కడ ఓటమి కలుగుతుందన్న భయం మీద పూర్తి సెక్షన్ని చేసా, దాన్ని వదిలివేయలేను. అయితే పాయింట్ అర్థమైందిగా. ఏదేమైతేనే పాయింట్ ఎంతమందికి అర్థమైంది? ఆల్ రైట్. ఎంతమంది ఇలా అనడానికి సిద్ధంగా ఉన్నారు? నేను ఉన్నాను దేవా, నన్ను పంపు. ఇప్పుడు నిజంగా అన్నారా? ఎందుకంటే మీరు అలా అంటే మీరు వెనక్కి తీసుకోలేని విషయాల్లో ఇది ఒకటి కనుక. ఆల్ రైట్, ప్రార్థన చేస్తాను. తండ్రి, ఒక్క చెయ్యి క్రిందకు వెళ్ళలేదు అంటే నీకు చాలామంది కొత్త వర్కర్స్ దొరికారు. నువ్వు వాళ్ళు ఏం చేయాలంటే అది చేసే క్రొత్త ప్రజలు. అందుకని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకలాంటి పని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. అది ఒకవేళ వెంటనే రాకుంటే, వాళ్ళకి అదేమిటో వెంటనే తెలియకుంటే నిరీక్షిస్తూ వాళ్ళు విసిగిపోయేలా చేయకు. రోజు మాకు చూపించు మేము ఏం చేయాలన్నది. అలాగే మా జీవితపు మిషన్ని ఇచ్చి ధైర్యంగా బయటకు అడుగువేసి పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడానికి సహాయం చేయి. మేము ధైర్యంగా ఫీల్ అవ్వకపోయినా ధైర్యంగా ఉండేలా చెయ్యి. యేసు నామములో ఆమేన్. మిమ్మల్ని పట్టి ఆపుతున్న దేని నుంచైనా విడుదల అవ్వడం భయపెడుతుంది. అయితే మీరు మీ నమ్మకాన్ని మీలో కాకుండా దేవునిలో ఉంచితే విజయాన్ని పొందుతారు. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.